కేసు వ్యవహారంలో బండి సంజయ్ ఊహించినట్టుగా కేసు మొత్తం మలుపు తిరిగింది. ఆయన అనుకున్నట్టుగా రిజల్ట్ రావడం లేదు, అనుకున్నట్టుగా జరగడం లేదు. అక్కడ కంప్లీట్గా బీఆర్ఎస్ పార్టీ దిగింది గ్రౌండ్లా. బీఆర్ఎస్ పార్టీ గ్రౌండ్లో దిగితే ఒక్కొక్కళ్ళకి కార్పిచ్చేసి పాయింట్లు తడిపిచ్చేసింది. ఎవడైతే ఒక మహిళనని చూడకుండా చూసుకుందామంటే చూసుకుందాం, నువ్వెంత, నీ లెక్కెంత, నీ కూతురు ఎవరెవరితో తిరిగిందో ఏం చేసిందో అని చెప్పేసి మాట్లాడిన ఓ పెద్ద మనిషి ఈరోజు రాజీకి వచ్చిండు. దయచేసి ఈ కేసుకు నాకు సంబంధం లేదు, ఆ కేసు నుంచి ఆ ఎఫ్ఐఆర్లో నా పేరును తొలగించండి అని చెప్పేసి ఎవరు మాట్లాడుతున్నారు? బండి సంజయ్ ఆ సివిల్ కోర్టులో అప్లై చేసినట్టుగా కనబడతా ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా తెలియాల్సింది ఏంది? బండి భగీరథ్ ఎవరు కొడుకు? మరి బండి సంజయ్ వాళ్ళ కొడుకే కదా. మరి వాళ్ళ కొడుకైనప్పుడు పేరు ఎవరిది మెన్షన్ చేస్తారు? బండి సంజయ్ కదా మెన్షన్ చేసేది. ఇప్పుడున్న రాజకీయం దెబ్బతినేటట్టు ఉంది. బండి సంజయ్ కొడుకు అని నన్ను బాధతా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ గ్రౌండ్లో నిద్రపోనిస్తలేదని చెప్పేసి ఏం చేసిండు? సివిల్ కోర్టులో పోయి ఇది ఒక సపరేట్గా నా పేరు తీయాలని చెప్పేసి దానికి సంబంధించిన పిటిషన్ దాఖలు చేయడం కూడా జరిగింది. అయితే ఈ మధ్య కాలంలోనే వీళ్ళ డ్రామాలకు తగ్గట్టుగానే, వీళ్ళ వ్యవహారాలకు తగ్గట్టుగానే వాతావరణం కూడా మంచిగా అనుకూలిస్తుంది వీళ్ళకు కూడా. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగిందంటే గత వారం రోజుల నుంచి నిద్రపోకుండా రాత్రి పగలు తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ శ్యామ్ ఇలాంటి చాలామంది వ్యక్తులు కొట్లాడుతూ ఉంటే బండి సంజయ్ దడుచుకున్నాడు. అధికారం చేజారిపోయేటట్టుంది, డబ్బు పరపతి అన్ని పక్కన వదిలిపెట్టాయి, బల్పు అహంకారం దిగిపోతుంది అనేది ఆయన క్లారిటీకి వచ్చేసి దయచేసి నా పేరును తొలగించడం అని చెప్పేసి అడుక్కుంటున్నాడు బండి సంజయ్. ముచ్చట ఒకసారి మీరే చూడండి మిత్రులారా. బాధితురాలు మైనరే, పోక్సో కేసులో ఉన్న బాధితురాలు మైనర్ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఒప్పుకున్నారు. తన కొడుకు పోక్సో కేసులో తన పేరు వాడొద్దంటూ సిటీ సివిల్ కోర్టుకు బండి సంజయ్ అఫిడవిట్లు దాఖలు చేశారు. అందులో మైనర్ అంటూ బాధితురాలని ఉద్దేశిస్తూ అఫిడవిట్ దాఖలు చేశారు. చూసారా? బండి సంజయ్ మొన్నటిదాకా ఆ అమ్మాయి మేజరే ఇలా బండి సంజయ్ ఇట్లా చూపెడితే పోయి వాళ్ళ నాకనరా అనే ఒక బ్యాచ్ ఉంటుంది చూసిర్రా, వాళ్ళందరూ కూడా ఏమని మొదలు పెట్టిర్రు? టక్కున అసలు ఆ అమ్మాయి మైనరే కాదు, ఆ అమ్మాయి మేజరే అని చెప్పేసి ఇలాంటి పనికిరాని మాటలు మాట్లాడే వాళ్ళ బ్యాచ్లకు కూడా మేజర్ అని వర్రిర్రు. కానీ ఇక్కడ బండి సంజయ్ ఏమంటున్నాడు? ఈ అమ్మాయి మైనరే అని చెప్తా ఉన్నాడు. నా కొడుకు పోక్సో కేసులో నా పేరు వాడొద్దు. నీ పేరు ఎందుకు వాడరు? బండి భగీరథ్ నీ కొడుకే కదా. నీ కొడుకు పేరు దగ్గరలో నీ తండ్రి ఎవరు అడిగితే బండి సంజయ్ అని చూపెడతారు, కానీ వేరే వాడిని చూపెట్టరు కదా. ఏంది ఇది బండి సంజయ్? ఎందుకు భయపడుతున్నావు? మొన్న మహిళని చూడకుండా సవాల్ విసిరినవు. మనం చూసుకుందాం పా, నీ కూతురు ఎంతమంది తిరిగిందో మాకేం తెలుసు. మా కొడుకు ఆణిముత్యం, మా కొడుకు శ్రీరామచంద్రుడు, మా కొడుకు ఆడు ఈడు అనుకుని మాట్లాడేటోళ్ళు మీరు ఈరోజు నా పేరు వాడొద్దు అని భయపడతా ఉన్నాడు. భయం మొదలైందా? ఇదే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమాల గడ్డ తలుచుకుంటే ఏం చేయగలదో ఇది చేసి చూపెట్టింది అనేది ఇక్కడ మనకు క్లారిటీగా కనిపిస్తుంది. అందుకనే బండి సంజయ్ చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేది. అందుకనే నా పేరు వాడకుండా ఉత్తర్వులు ఇవ్వండి, ఆ కేసుతో నాకేం సంబంధం లేదు. సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించిన బండి సంజయ్ విచారణ జరిపి గ్యాగ్ ఆర్డర్ జారీ చేసిన కోర్టు బండి సంజయ్ పేరు వాడొద్దని సూచన. అయితే గ్యాగ్ ఆర్డర్ ఏందో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తన కొడుకు బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసులో తన పేరు వాడొద్దని ఆదేశాలు ఇవ్వాలంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ సిటీ సివిల్ కోర్టును శుక్రవారం ఆశ్రయించారు. తన పేరును ఉపయోగిస్తూ మీడియాలో ఎలాంటి వార్తలు రాయకుండా చూడాలని కోరారు. తన కుమారుడిపై నమోదైన పోక్సో కేసు సంబంధించి వ్యవహారంలో భవిష్యత్తులో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో తన పేరు వాడకుండా నిలువరించాలని, అలాగే ఇప్పటి వరకు తన పేరుతో సర్క్యులేట్ అయిన వీడియోలను తక్షణమే ఇచ్చేయాలని చెప్పి దానికి సంబంధించిన ఒక గ్యాగ్ ఆర్డర్ ఉంటుంది. గ్యాగ్ ఆర్డర్ అంటే ఏంది మిత్రులారా అంటే, ఇప్పుడు దీంట్లో థర్డ్ పార్టీ అంటే మీడియా ఛానల్స్ కానీ మిగతా వాళ్ళు ఎవరైనా కానీ దీని గురించి చర్చ జరపకూడదు. ఇందులో బండి సంజయ్ని లాగొద్దు, బండి భగీరథ్ని లాగొద్దు. ఓన్లీ అక్యూస్డ్ ఎవరున్నారు, ఇటు నిందితుడు ఎవరున్నారు, వీళ్ళ మధ్య ప్లస్ జడ్జి అడ్వకేట్ వీళ్ళ మధ్యలోనే ఇది జరగాలని చెప్పేసి ఒక ఆర్డర్ ఉంటుంది. గీగ్ ఆర్డర్ అంటే ఆ గీగ్ ఆర్డర్ ద్వారా ఇది జారీ చేయండి. సోషల్ మీడియాలో నా పరువంతా పోతుంది, ఇది నేషనల్ లెవెల్లో ఇష్యూ అయిపోయింది, చాలా వరకు జాతీయ మీడియాలు కూడా దీని మీద డిస్కషన్ చేసుకుంటాయని చెప్పేసి ఒక గ్యాగ్ ఆర్డర్ని రిలీజ్ చేసే కార్యక్రమం దిశగా బండి సంజయ్ గారు ఈ సివిల్ కోర్టుకి వెళ్ళి ఆ గ్యాగ్ ఆర్డర్ ఇష్యూ చేయాలని చెప్పేసి ఆయన దాఖలు చేయడం కూడా జరిగింది. ఈ విధంగా ఇప్పటికీ మీరు మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళకు మూటలు అందడం వల్లనే వాళ్ళందరూ ఎవరు కూడా మాట్లాడడం లేదు. ఇప్పుడు అదే విషయంలో సపోజ్ ఒక కేటీఆర్ గారి విషయంలో మాట్లాడమంటే
ఈరోజు మీడియా వ్యవస్థ మొత్తం కోడై కూసేది ఫైటింగ్లు చేసేది, అవసరమైతే యుద్ధాలు కూడా జరిపేటివి, ఆ విధంగా జరిగేటిది. కానీ బండి సంజయ్ విషయానికి వచ్చేసే వారికి గ్యాగ్ ఆర్డర్ని రిలీజ్ చేయండి, నా పేరు థర్డ్ పార్టీ వాళ్ళు యూజ్ చేయకుండా చేయండి. చాలా వరకు న్యూస్ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియా వాళ్ళు ఎక్కడ చూసినా కూడా వాళ్ళే ఉన్నారు, నిద్ర పోనిస్తలేరు, నా పరువంతా గంగలో కలిసిపోతుందని చెప్పేసి బండి సంజయ్ ఓ మెట్టు దిగాడట. మరి మొన్నటిదాకా నేను కొట్లాడతా, నా అంతా తోపేలేడు, నేను కేంద్ర మంత్రిని, నేను దలుచుకుంటే పోలీస్ బెటాలియన్ మొత్తం దింపి ఎవరినెవరిని ఎక్కడ అంతం చేయాలో చేస్తా, ఆ లంకలో ఏ విధంగా అయితే హనుమంతుడు లంకను మొత్తం తగలెట్టేశాడో ఆ విధంగా తగలబెడతా అని చెప్పి ఒక రౌడీ లేక, ఒక గూండా లేక వార్నింగ్ ఇచ్చిన నువ్వు ఈరోజు ఏం చేస్తున్నావు బండి సంజయ్? భయపడుతున్నావు సోషల్ మీడియాకి. నువ్వు సోషల్ మీడియాకి భయపడొద్దే, నువ్వు సింహానివాయ్, అట్టెట్లా భయపడొద్దు. నువ్వు కోర్టుకి వెళ్ళి గ్యాగ్ ఆర్డర్ తీసుకెళ్ళి ఈ యొక్క పోక్సో కేసుకు నాకు సంబంధం లేదు అంటావా? A2 ముద్దాయి నువ్వే, A3 ఎవరు? సంగప్ప, A4 రేవంత్ రెడ్డి. మిమ్మల్ని అందరినీ కాపాడుతున్న ఆయనే, మీ మాటలు, ఆయన మాటలు, అన్ని మాటలు ప్రతిదీ జనం చూస్తూ ఉన్నారు. నిన్ను వదిలేయాలా? ఏ లెక్కన వదిలేయాలి నిన్ను? నువ్వే చెప్పు బండి సంజయ్ గారు, మీరు చెప్పండి. ఎక్కడైనా ఏ లెక్కన మిమ్మల్ని వదిలేయాలి ఒక్కసారి చెప్పండి. వదిలే చేశారా మీరు? ఒక ఆడబిడ్డను చూడకుండా ఫినాయిల్ టేస్ట్ బాగుందా, కత్తితో కోసుకున్నప్పుడు చచ్చిపోతాననిపించిందా, రక్తం మంచి ఎర్రగుందా కర్రెగుందా, నువ్వు ఎంతమందితో ఎంతమందితో తిరిగినావు, ఇట్లాంటి మాటలు మాట్లాడినోడివి. మీరు కేసులు గీసులు పెట్టకుండా ఉంటే బతుకుతారో లేకుండా చంపుతా అని చెప్పి బెదిరించిన నువ్వు ఈరోజు గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకుంటావు. మమ్మల్ని మాట్లాడకుండా చేయడానికి ఆర్డర్ తెచ్చుకుంటావా? ఎట్లా ఆపుతావు? ఏ లెక్కన ఆపుతావు? మాకు రికార్డింగ్ చేసుకోవడానికి మాకు కూడా హక్కు ఉంది. ఈరోజు నువ్వు మాట్లాడిన మాటలకి ఆ బాధితురాలకి న్యాయం జరిగే వరకు బాజాప్తుగా బ్రహ్మాండంగా కొట్లాడతాం, దాంట్లో తగ్గే ప్రసక్తే లేదు. ఏం చేద్దామంటారు బండి సంజయ్ గారు? మరీ ఇంత మీరు భయపడతారు అనుకోలేదు. మీరు అడవి పులి, మీరు బెంగాల్ టైగర్, సనాతన ధర్మంలో కొనసాగుతున్న సింహం అని మేము అనుకున్నాం. ఈరోజు మీ వ్యవహారం చూస్తూ ఉంటే పిల్లి లెక్క కనబడతా ఉంది అనేది చాలా వరకు నేటి జిల్లా పుకార్లు అయితే వస్తూ ఉంది. ఎక్కడదా కరెక్ట్ అంటారు? మీరే చెప్పండి మిత్రులారా. బండి సంజయ్ భయపడ్డా తెరబడ్డా? కామెంట్ బాక్స్లో మీరే కామెంట్ చేయండి.